హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేయూత ఆసరా పెన్షన్దారులకు మరియు రైతు భరోసా పథకానికి సంబంధించిన అర్హత కలిగినటువంటి రైతులకు ఊహించని శుభవార్తలైతే వచ్చాయండి. సో ఈ వీడియోలో రైతు భరోసా పథకానికి సంబంధించి మరియు చేయూత ఆసరా పెన్షన్లకు సంబంధించి 2 అప్డేట్స్‌ని అయితే క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో ఎవరైనా రైతులున్నా లేక పెన్షన్దారులున్నా వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని అయితే మీరు షేర్ చేయండి. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు సంబంధించి, రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్‌లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా అందరికంటే ముందుగా ఈజీగా మీరు మీ ఫోన్‌లోనే తెలుసుకోవచ్చు. ఇక వీడియోలోకెళ్ళి పూర్తి వివరాలు చూస్తే మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతులకు మరియు పెన్షన్దారులకు 2 శుభవార్తలైతే ఇచ్చారండి. ఈ 2 శుభవార్తల్లో మనం ఒక్కొక్కటిగా చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా చేయూత ఆసరా పెన్షన్లకు సంబంధించి క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేసి, తర్వాత రైతులకు సంబంధించి వచ్చినటువంటి గుడ్ న్యూస్‌ని అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేయూత ఆసరా పెన్షన్దారులలో కొత్తగా 2,00,000 మంది వరకు కొత్త పెన్షన్లను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కొత్త పెన్షన్లు వచ్చేసి మనకు జూన్ మొదటి వారం నుంచే ప్రారంభం కాబోతున్నాయి. జూన్ మొదటి వారం నుంచి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అలాగే బ్యాంక్ అకౌంటు, క్యాష్ టు ఇన్‌కమ్, ఈ 5 రకాల ప్రూఫ్స్ ప్లస్ మీరు ఏ పెన్షన్ కోసం అప్లై చేసుకుంటున్నారో ఆ యొక్క ప్రూఫ్, ఈ 6 రకాల ప్రూఫ్స్ అనేది మీరు రెడీ చేసుకున్నట్లయితే జూలై మొదటి వారం నుంచి రిజిస్ట్రేషన్స్ అయితే ప్రారంభం కాబోతున్నాయి. అవి ప్రారంభమైనప్పుడు నేరుగా మీరు ఈ పథకానికి బెనిఫిట్ అయితే పొందవచ్చు. కాబట్టి వెంటనే మీరు రెడీ చేసుకోండి. ఇక ఇప్పటికే ఇస్తున్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా ఎన్‌పీసీఐ మ్యాపింగ్ అనేది బ్యాంక్ అకౌంట్‌కి ఖచ్చితంగా కలిగి ఉండాలని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. మన రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పుడు మన యొక్క రాష్ట్ర సెర్ఫ్ సీఈఓ అయితే గుడ్ న్యూస్ అయితే అందించారు. మనకు ఇక నుంచి మనం ఇంటింటికి వెళ్ళి పెన్షన్ అయితే తీసుకోవాల్సినటువంటి పరిస్థితి లేకుండా డైరెక్ట్‌గా బ్యాంక్ అకౌంట్‌కి అయితే వేస్తున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళు సచివాలయాల దగ్గర పెన్షన్ అయితే కూర్చొని ఒకటో తారీఖునైతే పెన్షన్ పంపిణీ చేస్తారు. కొంతమంది వేరే దగ్గర కూర్చొని మీరు అక్కడికొచ్చి పెన్షన్ తీసుకోండి అని చెప్పి ఇట్లా మధ్య మధ్యలో జరుగుతున్నప్పుడు కొంత నొక్కేసి మరీ పెన్షన్లు అయితే ఇస్తున్నట్లుగా ప్రభుత్వం గుర్తించి ఇలాంటి పద్ధతికి స్వస్తి చెప్పి డైరెక్ట్‌గా బ్యాంక్ అకౌంట్లలోకే పెన్షన్ అడిగితే ప్రతి నెల ఒకటో తారీఖునైతే ఖాతాల్లోకి వెళ్ళిపోయే విధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. బ్యాంక్ అకౌంట్‌లో ఉంటే వాళ్ళకి నచ్చినప్పుడు ఆ డబ్బులు తీసుకొని వాడుకుంటారని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా అయితే చేసిందనమాట. సో ఇప్పుడు అదే విధంగా మనకు జూలై మాసంలో ఒకటో తారీఖు నుంచి పెన్షన్ల పంపిణీ అంతా కూడా అకౌంట్లలోకి మాక్సిమం మనకు 90% వరకు అకౌంట్లలోకి అయితే వెళ్ళిపోతాయి. అందుకే ఇప్పటికే సచివాలయ ఉద్యోగులు అర్హులందరూ కూడా, కార్యదర్శులందరూ కూడా ఎన్‌పీసీ మ్యాపింగ్ అకౌంట్స్ అయితే చేపిస్తున్నారు. అందులో భాగంగానే పోస్ట్ ఆఫీస్‌ల అకౌంట్స్ కూడా అయితే తీసిస్తున్నారు. సో మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ తీసుకోండి, లేదా మీకు ఆల్రెడీ స్టేట్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఎనీథింగ్ ఏ బ్యాంక్ అయినా ఆధార్ కార్డ్‌తో ఎన్‌పీసీ మ్యాపింగ్ గనక అయ్యుంటే ఆటోమేటిక్‌గా మీకు డబ్బులు ఆ ఖాతాలకైతే వస్తాయి. సో వెంటనే మీరైతే రెడీ చేసుకోండి. ఇక మీరు ఇప్పటి వరకు రెడీ చేసుకోకుండా ఉంటే మీకు ఎన్‌పీసీ మ్యాపింగ్ అయినటువంటి అకౌంట్‌కి పెన్షన్ వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. తర్వాత మనకు ఈ పెన్షన్‌లకు సంబంధించి ప్రూఫ్స్ రెడీ చేసి పెట్టుకోండి. రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయినప్పుడు నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. సో తర్వాత మనకు ఈ యొక్క రైతులకు సంబంధించి వచ్చినటువంటి పూర్తి వివరాలు గనక చూసినట్లయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలోకి రూ. 6,000 చొప్పున ఈ వానాకాలం సీజన్‌కు సంబంధించినటువంటి రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ జూన్ 30వ తారీఖునైతే డేట్ ఫిక్స్ చేశారు. జూన్ 30వ తారీఖు నుంచి అర్హులైనటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి నేరుగా 30,000 రూపాయల వరకు ఖాతాల్లోకైతే రాబోతున్నాయి. సో 1 ఎకరా పొలం కలిగిన వారికి 6,000, 2 ఎకరాల పొలం కలిగిన వారికి 12,000, ఈ విధంగా మనకు దాదాపు 5-10 ఎకరాల మధ్యలో ఉన్నటువంటి వారి వరకు నేరుగా 3 దఫాలుగా ఖాతాల్లోకైతే పడతాయి. సో ఒకటో ఎకరా డబ్బులు పడ్డప్పుడే మనకు 10 ఎకరానికి కూడా డబ్బులైతే పడతాయన్నమాట. మొత్తంగా మనకు ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి ఎవరైతే ఈకేవైసీలు పూర్తి చేసుకుని ఉంటారో సో అటువంటి వారికి మాత్రమే ఈసారి డబ్బులైతే వస్తాయని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి ముఖ్యంగా ఎవరెవరు అర్హత సాధిస్తారు అంటే, ఎవరైతే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ వెబ్ ల్యాండింగ్ అనేది చేసుకొని ఉంటారో సో వారికి మాత్రమే
ఈ యొక్క డబ్బులైతే వస్తాయి. మరియు ఎన్‌పిసి మ్యాపింగ్ అనేది కలిగి ఉండాలి. ఎలిజిబుల్ లిస్ట్‌లో పేరుండాలి. వారు 5 ఎకరాలు లేదా 10 ఎకరాల కంటే తక్కువ మాత్రమే ఉండాలి. అంతకు మించి ఎక్కువ భూమి కలిగి ఉన్న వారికి ఈ పథకంకు సంబంధించిన డబ్బులు రావని మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. సో, మనకు ఈ నెల 30వ తారీఖు అంటే జూన్ 30వ తారీఖున డబ్బులు రిలీజ్ చేస్తే మనకు జూలై మొదటి వారం అంతా కూడా డబ్బులు పడతాయి. రెండో వారం కూడా పడతాయి. ఇక నాలుగో వారంలో మాత్రం మూడో విడత డబ్బులు పడతాయి. సో, ఫస్ట్ వారం, రెండో వారం మనకు ఒకటో విడత, రెండో విడత డబ్బులైతే పడిపోతాయి. ఇక చివరి వారంలో జూలై చివరి వారంలో మూడో విడత డబ్బులైతే పడతాయి. అంటే 10 ఎకరాలు డబ్బులైతే మనకు అప్పుడైతే పడతాయన్నమాట. ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు గాను 3,252 కోట్ల రూపాయలను మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా 2026 పథకానికి సంబంధించి విడుదలైతే చేస్తుంది. ఈ పథకాలకు సంబంధించి ఫర్దర్‌గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్‌లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.